గాజాలో శాంతి రేఖలు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు, కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్రవాద సంస్థ అంటూ చూస్తున్నాం. సో ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత గాజా హమాస్ మధ్య గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధకాండ, ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధకాండ అయితే కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది, కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది. సో ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం ఒక మంచి విషయం, కానీ ఇది కొంచెం ముందు చేసి ఉంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగపోయి ఉండే. ఈరోజు ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో ఈ హమాస్ లాంటి సంస్థలను కంట్రోల్ చేస్తున్నటువంటి అవసరం ఈరోజు అగ్రదేశాలపైన, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పైన కూడా ఉంది. వీటిపైన కంట్రోల్ చేయాలి కూడా. గాజాలో శాంతి రేఖలు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు, కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్రవాద సంస్థ అంటూ చూస్తున్నాం. సో ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత గాజా హమాస్ మధ్య గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధకాండ, ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధకాండ అయితే కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది, కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది. సో ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం ఒక మంచి విషయం, కానీ ఇది కొంచెం ముందు చేసి ఉంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగపోయి ఉండే. ఈరోజు ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో ఈ హమాస్ లాంటి సంస్థలను కంట్రోల్ చేస్తున్నటువంటి అవసరం ఈరోజు అగ్రదేశాలపైన, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పైన కూడా ఉంది. వీటిపైన కంట్రోల్ చేయాలి కూడా.